సో హాయ్ ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియోలో ఈరోజు ఏం డిస్కస్ చేయబోద్దాం అనుకుంటున్నానంటే ప్రజెంట్ మన సొసైటీలో ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్పబోతున్నాను. సో వాటిలో ముఖ్యంగా ప్రజెంట్ సొసైటీలో అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ సిస్టమ్ గురించి. సో మ్యారేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఉంటాయి. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసి పెళ్లి చేసుకుంటారు కాబట్టి అది కొంచెం చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట అది. సో అటువంటి ఇంపార్టెంట్ థింగ్లో ఈ ప్రజెంట్ సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతున్నాయి. అది ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. సో అరేంజ్డ్ మ్యారేజ్లో ఏముంటాయి బేసిక్గా, ఒకటి అమ్మాయి ఫ్యామిలీ, అబ్బాయి ఫ్యామిలీ. నెక్స్ట్ వీళ్ళు వాళ్ళని చూడడానికి వెళ్తారు, వాళ్ళు వీళ్ళని చూడడానికి వస్తారు, నచ్చితే ఓకే చేసుకుంటారు, పెళ్లి చేస్తారు. సో ఇందులో ఏముంటుందంటే పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది, మన ఫ్యామిలీ మనకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకా కొంచెం ర్యాపో బాగా ఉన్నట్లయితే వచ్చిన అమ్మాయికే మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ఇతనికి కూడా సేమ్ ర్యాపో అనేది అవతల అమ్మాయి పేరెంట్స్తో ఉంటే అబ్బాయికి కూడా వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటుంది, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఈ ర్యాపో ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ కానీ, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ పిల్లాడి మనస్తత్వం కానీ, ఆ అమ్మాయి మనస్తత్వం కానీ అర్థం చేసుకున్న ఫ్యామిలీస్కి అర్థమవుతుంది. సో ఇవి అర్థం కానప్పుడు ఏం జరుగుతుందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కామన్గానే ఉంటాయి. ఇంకోటి, ప్రతి ఒక్కరి మనిషిలో ప్రతి ఒక్క మనిషిలో కోపం అనేది న్యాచురల్ గుణం అనమాట. అంటే కోపం అనేది సహజ గుణం. సో కోపం లేకుండా ఏ మనిషి లేడు, ఉండకూడదు నాకు తెలిసి. సో బేసిక్గా అమ్మాయిలు తొందరగా కోపపడరు అనుకుంటారు, అలానే అది నిజమే, బట్ కోపపడరు. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం చాలామంది అమ్మాయిలు కోపపడతారు. సో అక్కడ ఏమనిపిస్తుంది అంటే మేల్ డామినేషన్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ మేల్ డామినేషన్ అనేది కూడా కరెక్ట్ థింగ్ కాదు. అలా మేల్ డామినేషన్ అనేది ఒక అమ్మాయి మీద చూపించడం కరెక్ట్ కాదు. సో అది ఎప్పుడు జరుగుతుందంటే ఒక అమ్మాయి ఎప్పుడైతే సడన్గా అనవసరంగా కోపపడతారు చూసారా, ఆ టైంలో మేల్ డామినేషన్ అనేది చాలా విపరీతంగా చూపిస్తారు అనమాట పెళ్లి చేసుకున్న అబ్బాయి వాళ్ళ హస్బెండ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇతను ఎప్పుడైతే మేల్ డామినేషన్ అనేది చూపించాడో వెంటనే అమ్మాయి ఏం చేస్తుంది, యాక్చువల్గా తిరగబడాలి. ఎందుకంటే తను కోపపడింది కాబట్టి తిరగబడాలి అతని మీద. కానీ వీళ్ళు కొంతమంది తిరగబడతారు. నువ్వు నన్ను ఎందుకు ఇలా అన్నావు, నువ్వు నా మీద ఎందుకు ఇంత కోపపడ్డావు, నేను జస్ట్ చిన్న మాటే కదా అంది, అర్థం చేసుకోవచ్చు కదా అనేది ట్రై చేస్తారనమాట కన్విన్స్ చేయడానికి. బట్ అలా చేయరు. నువ్వు నా మీద ఎందుకు తిరగబడ్డావు, నువ్వు తిరగబడితే నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి, నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేని చూశాను కాబట్టి నేను ఎక్కువ కాలం ఇలా ఉండలేను మీతో అని చెప్పేసి కొన్ని ప్రొలాంగ్ డెసిషన్స్ తీసుకుంటారనమాట. సో ఈ డెసిషన్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు విడిపోయేది కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యలో చాలా పెద్ద గొడవలు పెడతారనమాట. జనరల్ వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యలో రాకూడని గొడవలు కూడా క్రియేట్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్తో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. సో ఇప్పుడు ఎదురు తిరిగిన దాంట్లో ఒక విధానం ఉంటుంది. ఫస్ట్ నువ్వు నా మీద ఎందుకు కోప్పడ్డావు, నన్ను ఎందుకు ఇలా అన్నావు, నేను అన్నది ఒక చిన్న మాటే కదా, అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి కన్విన్స్ చేస్తారు కొంతమంది అమ్మాయిలు. అలా కన్విన్స్ చేసిన అమ్మాయిలు ఎప్పుడైనా సరే తన భర్తను విడిచి బయటికి వెళ్ళకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తారు. సో అలా కన్విన్స్ చేసినప్పుడు అబ్బాయి అనేవాడు ఎప్పుడైనా సరే సో ఓకే నువ్వేదో చిరాకులో ఉందన్నావో లేదా కోపంగా వచ్చన్నావు. సో ఎవరికైనా మనిషికి కోపం అనేది టెంపరీ థింగ్ అనమాట, నాట్ ఏ పర్మనెంట్ థింగ్. సో ఇది ఎవరికైతే మైండ్లో ఉంటుందో అది అతను తన గురించి అర్థం చేసుకొని ఓకే పర్లేదు నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకో అని చెప్పేసి ఒక చిన్న మాటతో అంతవరకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ప్లస్ ఇంకొక క్యారెక్టర్ గురించి చెప్పుకున్నాం. సేమ్ ఇట్లానే తన ఎదురు తిరగదు. ఆ వైఫ్ అనేది ఇట్లా ఒక చిన్న మాట అన్నప్పుడు మగవాడు హట్ అయినప్పుడు తన ఎదురు తిరగదు. తన ఎదురు తిరగకపోగా ఎదురు తిరగడం అంటే ఏదో కొట్టి తన్ని గొడవ పట్టుకొని తిట్టేసి చేయడం కాదు. ఎదురు తిరగడం అనేది తన సిచ్యువేషన్ అనేది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ
అబ్బాయి గట్టిగా కోపడ్డాడు, నువ్వు నన్ను ఎందుకు అరిచావు, నేను ఎవరిని, నీ హస్బెండే కదా, నువ్వు నన్ను ఎందుకు అరిచావు, నన్ను అరచాల్సిన అవసరం ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. సో నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, సో నేను ఈ పనిలోనో దేంట్లోనో నా మైండ్లో వేరేది ఒకటి రన్ అవుతుంది, సో దానివల్ల నాకు కొంచెం చిరాకు అనేది వచ్చిందో, డిస్టర్బెన్స్ వచ్చిందో, దానివల్ల నేను కోపడ్డాను కాబట్టి నువ్వు కొంచెం నన్ను అర్థం చేసుకోవాల్సింది కదా అని చెప్పేసి తను కన్విన్స్ చేస్తుందో అప్పుడు వాడికి అది అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ఈ కన్విన్స్కిన్స్ లేకుండా సైలెంట్గా ఉంటారు కొంతమంది, అది ఎంత సైలెంట్ అంటే మొగుడు 4-5 సార్లు అడుగుతాడు, నువ్వు ఎందుకు కోప్పడ్డావు నా మీద, ఎందుకు కోప్పడ్డావు, దేర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ వన్. తన దగ్గర నుంచి చిన్న సమాధానం కూడా ఉండదు. ఒకరోజు గడుస్తుంది, సెకండ్ డే గడుస్తుంది, తను ఆల్రెడీ కోప్పడింది అతని మీద, అతను ఆల్రెడీ తనకు రియాక్ట్ అయ్యాడు, సో అతని కోపం ఆల్రెడీ తగ్గిపోయింది, కానీ తన కోపం మాత్రం ఇంకా తగ్గలేదు. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏం జరుగుతుందంటే వెంటనే వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయడం కానీ, సో నాకు ఇలా నేను ఒక చిన్న మాట అన్నా కూడా తీసుకోలేదు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసేసి ఇట్లా నా డాడీ నన్ను ఇట్లా అంటున్నారు, నన్ను ఇట్లా చేస్తున్నారు, నేను ఒక చిన్న మాట అంటానికి కూడా లేదా అదే అని చెప్పేసి వాళ్ళకి ఉన్నవి లేకపోతే మీకు ఇచ్చేస్తారనమాట కొంతమంది అమ్మాయిలు. సో అలా జరిగినప్పుడు వెంటనే బ్యాక్ ఎండ్లో జరిగిన గొడవలు ఎవరో తెలుసుకోరనమాట. ఇప్పుడు నా కూతురు నాకు ఫోన్ చేసేసింది, అక్కడ ఏదో కష్టం వచ్చేసింది, అక్కడ ఏదో చేసేస్తున్నారు మా పిల్లని అని చెప్పేసి వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, వెంటనే అతనికి కాల్ చేస్తాడు. అతనికి కాల్ చేసి ఏంటి అబ్బాయి ఇట్లా జరిగింది, మా అమ్మాయి కాల్ చేసింది, ఏం జరిగింది ఇప్పుడు మీ మధ్యలో అది అని చెప్పి అడుగుతాడు. అంత దూరం వీళ్ళు ఆలోచించిన అమ్మాయి తన హస్బెండ్ కూడా ఒకవేళ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఈ విషయం జరిగిందని చెప్తే ఆ విషయం కోసం నన్ను అడగడానికి వాళ్ళ డాడీ నన్ను నాకు కాల్ చేసినప్పుడు తను కూడా ఎందుకు ప్రిపేర్డ్గా ఉండట్లేదు, నేను ఆల్రెడీ నా మీద రీజన్ లేకుండా కోప్పడింది, సో రీజన్ లేకుండా కోప్పడాల్సిన అవసరం ఏముందని చెప్పి తనకి తిరిగి ఎందుకు సమాధానం చెప్పలేకపోతాడు. సో దాన్ని ఏమంటారంటే పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అన్నమాట. అది అతనికి తెలుసు ఆల్రెడీ. స్వయాన్ని ఇప్పుడు అతను కాల్ చేసినట్టు అతను ఎవరు అవుతారు, తనకి మామ అవుతాడు. సో అది అతనికి ఇచ్చే వాల్యూ అనమాట. సో ఇంత చిన్న ప్రాబ్లంలో కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి లైట్ తీసుకొని తనకు తనకు చెప్పేసి దాన్ని కొంచెం సైడ్కి తీసేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారనమాట అబ్బాయి అనేది. సో ఇంతవరకు బాగానే ఉంటుంది. సో ఇప్పుడు అబ్బాయి సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ చూద్దాం. కొంతమంది అమ్మాయిలు అనేవాళ్ళు చాలా మంచిగా ఉంటారు. ఎట్లా అంటే మొగుడు తిట్టినా, కొట్టినా, తాగినా, ఏం చేసినా సరే, ఫ్యామిలీ ఎంత సాడిస్ట్ లాగా ఉన్నా సరే కొంతమంది తట్టుకొని భరించి పెళ్ళి చేసుకున్నాను, పెళ్ళి అనే ఒక మెయిన్ వ్యవస్థకి ముఖ్యంగా ఎవరైతే ఆ క్యారెక్టరైజేషన్ అని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ మొగుడిని, వాళ్ళ అత్తమామని విడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి భర్తను వదిలేసి వెళ్ళడం అనేది సొసైటీలో చాలా సింపుల్ థింగ్ అయిపోయింది ఈ రోజుల్లో. ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకటి అది మొగుడు వల్ల రావచ్చు, లేదా 2 అత్త వల్ల రావచ్చు, ఇంకెవరున్నా చివరిగా మామ వల్ల రావచ్చు. సో బేసిక్గా భార్య అనేది ఎప్పుడూ సన్నిహితంగా ఉండేది భర్తనే. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ కమ్ ఫ్రమ్ భర్త నుంచే. సో భర్త నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని నువ్వు తీసుకెళ్ళి డైరెక్ట్గా మీ ఇంట్లో చెప్తే తన వాల్యూ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఆ భర్త యొక్క వాల్యూ పరిస్థితి ఏంటి వాళ్ళ ఇంట్లో, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తను ఎలా పోర్ట్రేట్ అవుతాడు, ఇది ఆలోచించారు అనమాట చాలామంది అమ్మాయిలు. ఇంకోటి, ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఇంకో అమ్మాయికి వచ్చింది అనుకో, ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు భర్త నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది, సో చెప్పాము ఇది పరిస్థితి, నా భర్త నన్ను ఇలా అంటున్నాడు అని తన మైండ్లో పడిపోయింది కాబట్టి తను ఏం చేస్తుంది, ఐదర్ ఫస్ట్ వెళ్ళి తన అత్తకు కానీ లేదా తన మామకు కానీ చెప్తుంది, అత్త మామయ్య ఇలా జరుగుతుంది, మీ అబ్బాయి నేను ఏం చెప్పినా వినట్లేదు, కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, కొంచెం మీరు కూడా చెప్పి చూడండి. ఎందుకంటే తను చెప్పాల్సిన బాధ్యత అదే కాబట్టి. తను అలా చెప్పాల్సిన బాధ్యత ఎందుకుంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి. అలా చెప్పినప్పుడు వాళ్ళ అత్త మామలు ఎలా రియాక్ట్ అవుతారో నీకు జనరల్గా ఇలా చెప్పకనే చాలామంది పెళ్లి వ్యవస్థలో విడిపోతున్నారు అనమాట. కోడలు వెళ్ళి భర్త యొక్క తప్పుల్ని చెప్పకపోవడంతో పెళ్ళి అనే వ్యవస్థలో నుంచి భార్యాభర్తలు అనేవాళ్ళు విడిపోతున్నారు అనమాట.
అలా ఏ కోడలైతే వెళ్ళి భర్త గురించి చెప్తున్నా, భర్త ఏదన్నా ఒక తప్పు చేసినప్పుడు అత్తమామలకు చెప్పుకుంటారో వాళ్ళు అతనికి తగిన గుణపాఠం చెప్పడము, లేదా అతనికి ఇలా కాదురా అలానే ఉండు అని చెప్పే హక్కు అనేది వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే భార్యగా నీకు కొంతవరకే ఉంటుందన్నమాట. అంటే భార్యగా నువ్వు అతని మీద ప్రేమ చూపించవచ్చు, అతని మీద చాలా చూపించవచ్చు, కోప్పడచ్చు కూడా. కానీ నువ్వు అలా ఉండు ఇలా ఉండు అనే దానికి కొంతమంది ఏమవుతారంటే ఒకవేళ నేను ఇట్లా చెప్తే ఏమనుకుంటాడు, ఒకవేళ నేను ఇలా మారు అంటే ఏమనుకుంటారు అనే డైలమాలో ఉంటారు. సో ఆ డైలమాలో ఉన్న అమ్మాయిలు ఏం చెప్తారంటే వాళ్ళకే వాళ్ళు తనకి చెప్పరు, అలాగని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఇలా ఉండమని చెప్పండి అత్తమ్మ అని కూడా చెప్పరు. సో అలా ఉండమని చెప్పమని ఎవరైతే ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళ అత్తమ్మకి చెప్తారో వాళ్ళ ద్వారా తన భర్తని ఎలా మార్చుకుంటుందంటే జీవితంలో తనకు నచ్చిన విధంగా మార్చుకుంటుంది. ఒకవేళ ఇన్కేస్ ఆ భర్త కావాలని చేస్తున్నాడు, మరి అతనికి అలవాటే అలాంటిదో అనేది తర్వాత విషయం, అనేది తర్వాత విషయం. సో ఇప్పుడు భర్త అనేవాడు ఎప్పుడైనా సరే కావాలని చేసే అలవాట్లు ఏమైనా కొన్ని ఉంటే తన పేరెంట్స్ చెప్తే కూడా మారడు. ఓకే, తన పేరెంట్స్ కదా ఎవరు చెప్పినా మారడు. కావాలని చేసి ప్రతి ఒక్కటి తన పేరెంట్స్ కాదు కదా, పైనుంచి దిగి వచ్చిన దేవుడు చెప్పినా కూడా మారడు. ఓకే, దానికి బదులుగా తనకేదన్నా బయట సొసైటీలో వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల కానీ వాళ్ళ సమావేశాల వల్ల కానీ ఇట్లాంటి వల్ల కానీ కొన్ని అలవాట్లు అయినప్పుడు చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అది పేరెంట్స్ కానీ భర్త కానీ భార్య కానీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానంలో చెప్తే మారని మగాడంటూ ఎవరో ఉండరు. ఓకేనా? సో ఇట్లా ఎవరైతే బిహేవ్ చేస్తారో ఒక అమ్మాయి అనేది భర్త ఏదైనా తప్పు చేసినప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పకుండా వీళ్ళ అత్తమామలకు చెప్పుకుంటుందో అటువంటి కాపురాలన్నీ ఈరోజు 99% నిలబడి ఉన్నాయన్నమాట. ఇట్లా కాకుండా ఏదైనా చిన్న విషయం, నాకు ఈరోజు కూరలో ఉప్పు సరిపోలేదే, కూరలో ఉప్పు సరిపోలేదు, సో ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట. అట్లా ఏదైనా ఒక చిరాకు పడినప్పుడు భర్త వచ్చి ఆ విషయం కూడా తీసుకెళ్ళి ఈరోజు నన్ను తిట్టాడమ్మా, కూరలో ఉప్పు సరిపోలేదని నన్ను తిట్టాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ డాడీకి కానీ ఫోన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బేసిక్గా మీరు ఎప్పుడైతే, నేను అమ్మాయిలకి చెప్తున్నా మెయిన్గా ఏంటంటే అమ్మాయిల లైఫ్ వేరు, అబ్బాయిల లైఫ్ వేరు. అమ్మాయిల లైఫ్ అనేది ఇండివిజువల్ లైఫ్ అవుతుంది, అర్థమవుతుందా? ఎప్పటికైనా సరే అమ్మాయిల లైఫ్ అనేది ఇండివిజువల్ లైఫ్ అవుతుంది, డిపెండెంట్ లైఫ్ అనేది ఎప్పుడు అవ్వదు. ఓకేనా? డిపెండెంట్ లైఫ్ అనేది ఎప్పుడు అవుతుందంటే ఇదిగో నాకు ఈ భర్త ఉన్నాడు, తినే నా జీవితాంతం లైఫ్ లాంగ్ నాతో ఉండేవాడు అని చెప్పేసి అనుకుంటారు చూసారు, వాళ్ళది మాత్రమే డిపెండెంట్ లైఫ్ అవుతుంది. అర్థమవుతుందా? భర్తకి భార్య మీద ఎంత అభిమానం ఉంటుందో భార్యకి కూడా భర్త మీద అంతే అభిమానం ఉండాలి. ఓకే, సో ఇప్పుడు భర్త గురించి తీసుకుందాం. సో భర్త అనేవాడు ఎప్పుడైనా సరే బయట ఒక అమ్మాయి ఒక 25 సంవత్సరాలు పెరిగి తనకి తెలియని ఎన్విరాన్మెంట్లో నుంచి ఒక కొత్త ఎన్విరాన్మెంట్కి వస్తున్నప్పుడు వాడు కూడా కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎవరికి తెలియదు, కొత్త పర్సన్కి తెలియదు. బట్ మేబీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి తెలియచ్చు, ఓకే వాళ్ళు ఇలా ఉంటారు వాళ్ళ పద్ధతులు ఇవన్నీ చెప్పి కొంతమందికి తెలియచ్చు ఉండొచ్చు. కానీ ఒక కొత్త అమ్మాయి మీ ఇంట్లో అడుగుపెట్టేదాకా మీ ఇంట్లో విషయం అనేది అమ్మాయికి తెలియదు. సో కానీ అది తెలియకుండా కూడా ధైర్యం చేసి తన ఇంట్లో అడుగు పెడుతుందంటే తన నీ దగ్గర నుంచి ఏదో ఒక సపోర్ట్ ఆశిస్తుందనే కదా. అయితే అది భర్త నుంచి అయినా కావచ్చు, లేదా అత్తమామ నుంచి అయినా కావచ్చు, ఒక సపోర్ట్ అనేది ఆశిస్తుంది కదా. ఎందుకంటే తన పేరెంట్స్ వదిలేస్తుంది, తన ఎంటైర్ ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేస్తుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి భర్తలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే, ఓకే వచ్చిన అమ్మాయిని మన అమ్మాయిలాగా చూసుకోవాలి, లేదు మన అమ్మాయి కంటే ఎక్కువగా చూసుకోవాలి, లేదు మా వాడి కంటే ఎక్కువగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీని వదిలేసి వచ్చింది, మా వంశాన్ని నిలబెట్టడానికి వచ్చింది అని చెప్పి పేరెంట్స్ అనుకొని వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయాలి. ఒకవేళ కొడుకులు ఏమైనా తప్పులు కనపడినప్పుడు వాడికి సరిదిద్దుతారు, ఇట్లాంటివి చేయాలి. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే సమ్టైమ్స్ అవుతుంది అప్పుడప్పుడు ఏంటంటే అమ్మాయి ఇలానే ఆలోచించి వస్తుంది, నేను ఒక ఫ్యామిలీని వదిలేసి వచ్చాను, మీకోసం వచ్చాను నేను అది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అట్లా మాట్లాడే టైంలో తనకు ఒక అహంకారం అనేది జనరేట్ అవుతుంది. ఏమంటే నేను ఒక 25 సంవత్సరాలు నేను మా ఇంట్లో వెలుగు వచ్చాను, ఈరోజు మీ ఇంటికి వచ్చాను, నేను మీ ఇంటికాడ ఏమన్నా నన్ను ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, అసలు నేనేంటి, నా లైఫ్ ఏంటి, నా కెరీర్ ఏంటి, నేనేంటి ఇక్కడ ఏంటి అని చెప్పి మీ మాటలు పడాల్సిన అవసరం నాకేంటి అని చెప్పి తీసుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఉంటారు
కొంతమంది ఇవన్నీ జనరల్గా ఏంటంటే అమ్మాయిల కోసమే చెప్తున్నాను. మెయిన్ ఏంటంటే మీరు ఏమైనా అనుకోండి, అమ్మాయిల కోసమే చెప్తున్నాను. ఏంటంటే పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నారనమాట అబ్బాయిల వాళ్ళకి. వాడికి అంటే తనకు అత్త ఉండకూడదు, అక్క చెల్లెలు ఉండకూడదు. వీళ్ళందరూ లేకుండా ఇప్పుడు అక్క చెల్లెలు ఉండకూడదు అంటున్నావు, అప్పుడు మీ అన్నకి నువ్వు కూడా ఉండకూడదు కదా. అది కూడా కరెక్టే కదా. మరి దాన్ని ఎవరు ఆలోచించారు? ఎందుకంటే ఈరోజు కొంతమంది అదే అడుగుతున్నారు, అత్త ఉండకూడదు, అక్క చెల్లెలు ఉండకూడదు, తోడికోడళ్ళ పోరు ఉండకూడదు, వదిన మరదల పోరు ఉండకూడదు. ఇవే చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో ఓకే అనుకుందాం, ఇప్పుడు అక్క చెల్లెలు లేరు, వాడికి సింగిల్గానే ఉన్నాడు, వాడిని పెళ్లి చేసుకున్నా కానీ అత్త నుంచి ఏదో గొడవ వస్తుందని చెప్పి ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే మా అత్త ఇలా అంటదేమో, ఇలా అన్నప్పుడు నేను ఇలా రియాక్ట్ అవ్వాలేమో అని చెప్పేసి ఇంటికాడే ముందుగానే ప్రిపేర్ అయిపోయి, ఒకవేళ మా అత్త ఇలా రియాక్ట్ అయితే నేను ఇలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ప్రిపేర్ అయ్యి వస్తున్నారు అనమాట. ఇలా ప్రిపేర్ అయ్యి వచ్చిన ప్రతి అమ్మాయి తనతో వాళ్ళ అత్త ఎంత మంచిగా ఉన్నా సరే అందులో ఏదో ఒక తప్పు చూస్తూనే ఉంటుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్పే విధానం అనేది కొంచెం కఠినంగా ఉండొచ్చు. అంటే నేను అంటుంది అత్తల గురించి చెప్తున్నాను మీకు. బేసిక్గా కొంతమంది అత్తలు ఉంటారు, ఇంటికి వచ్చేది కోడలు, వాళ్ళ అత్తకి ఏంటంటే ఇప్పటిదాకా నా ఇల్లు ఇలా ఉంది, ఇప్పటివరకు నా ఇంటిని నేను చూసుకున్నాను, ఇప్పటివరకు నా ఇంటిని నేను ఎలా చూసుకున్నానో రేపు వచ్చే నా కోడలు కూడా అలానే చూసుకోవాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్ ప్రతి ఒక్క అత్తకు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కాదు, మేబీ 100% ఉంటుంది. 100% అత్తలకు అందరికీ ఇదే ఉంటుంది అనమాట. నేను ఎలా అయితే నా ఇంటిని లీడ్ చేశానో యాజ్ ఎ హౌస్ వైఫ్గా, అదేవిధంగా రేపు వచ్చే నా కోడలు కూడా నా ఇంటిని అలా లీడ్ చేయాలి అనే ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారన్న సంగతి కోడలకు మాత్రం తెలియదు. తెలియకపోగా రాగానే ఒక పని చెప్తాం, ఏంటి పాలు పొంగిచ్చిండను, సంథింగ్ ఏదో దీపారాధన చేయండాను, ఏదో ఒకటి చెప్తారు కదా. ఆ పిల్లకి అవి అర్థం కాదు. ఈ రోజుల్లో వాళ్ళకైతే నాకు తెలిసి వాటి పేర్లు ఏంటో కూడా తెలియదు చాలామందికి. అవన్నీ అర్థం కావు. అవన్నీ అర్థం కానప్పుడు అత్త చెప్పింది ఏమన్నా తప్పు ఉంది అందులో? లేదు కదా. తను కోరుకుంది ఏంటి, జస్ట్ తను ఎలా లీడ్ చేయాలనుకుందో అలానే లీడ్ చేయాలనుకోవాలని చెప్పి కోరుకుంది. బట్ తను ఏమనుకుంటుంది, అవి నాకు రావు, నేను చేయను, ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అనమాట కొత్తగా వచ్చిన వాళ్ళు. సో అలా కాకుండా నీకు రాకపోయినప్పుడు ఎలా చేయాలి అత్తమ్మ, ఎలా చేయాలి అత్తయ్య అని చెప్పేసి అడిగి తెలుసుకుంటారు చూసారా. ఇలాంటి వాళ్ళని కాపురాన్ని లీడ్ చేయడానికి కానీ, ఒక ఇంటిని సక్రమంగా పెట్టడానికి కానీ ఉపయోగపడేవాళ్ళు. అంతేగాని నాకు ఇది రాదు, నాకు ఇది రాదు కాబట్టి నేను చేయను, నేర్చుకోను కూడా అంటే, తన కొడుకుని 25 సంవత్సరాలు పెంచి 25-26 సంవత్సరాలు పెంచి వాడి చదువుకి ఇంత ఖర్చు పెట్టి వాడిని ఏదో ఒక జాబ్లో చేర్చడం అనేది దట్టికి బట్టి వాళ్ళు చేసినట్టు లెక్క నన్ను అడిగితే. ఎందుకంటే నీకు లక్షల ఫీజులు కట్టి నువ్వు ఒక డిగ్రీ వచ్చేదాకా నేను లీడ్ చేసి ఒక జాబ్ తెచ్చుకునేదాకా నువ్వు ఎదిగావంటే వాళ్ళు పెట్టింది కాబట్టే కదా నువ్వు ఎదిగింది. నువ్వు ఎదిగావు కాబట్టే కదా నీకు ఒక శాలరీ అనేది వస్తుంది. నీ శాలరీ వస్తుంది కాబట్టే కదా నువ్వు పెళ్లి చేసుకుంది, లేకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటావు లేదు కదా. సో ఆ శాలరీ రావడానికి మెయిన్ కారణం ఎవరు? నీ అమ్మ నాన్న. సో అట్లా నిన్ను అంత ఎత్తుకి ఎదిగించినప్పుడు వాళ్ళు రేపు నిన్ను పెళ్లి చేసుకోబోయే ఒక అమ్మాయి ఆమె యొక్క మాట వినట్లేదంటే నీకెలా ఉంటుంది? అది క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఆమె మీ అమ్మ మాట వినట్లేదు అంటే ఓకే, తప్పు చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది, అది చిన్నపిల్లడికైనా అర్థమవుతుంది. నువ్వు అలా కాదమ్మా, నువ్వు ఇలా చేయకూడదు, నా ఇంట్లో ఇలానే ఉండాలి, ఇదే రూల్, ఇంటే ఉంటే రూల్ అని చెప్పి అన్నప్పుడు అది తప్పు. అది ఎవరికైనా అర్థమవుతుంది, వచ్చిన కోడలకైనా అర్థమవుతుంది, కొత్తగా ఎవరు వచ్చినా సరే అది అర్థమైపోతుంది. అంటే ఈమె తప్పు చెప్తుందని అర్థమైపోతుంది. అంతేగాని నా ఇల్లు ఇలా మంచిగా ఉండాలి, ఇప్పటివరకు బాగుంది, ఇకపై కూడా ఇలానే ఉండాలి అని కోరుకున్న తప్పు ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఇలా కోరుకున్న వాళ్ళ ప్రతి ఒక్క అత్త గొడవల మధ్యలోనే గొడవలు వస్తుంది. అలా అని చెప్పేసి నేను వాళ్ళ అలా కోరుకోకండి అని చెప్పను. నేనేమంటున్నా అంటే వాళ్ళ వయసుకు వాల్యూ ఇచ్చి, ఎందుకంటే నీకంటే చాలా తెలుసు వాళ్ళకి. నువ్వు జస్ట్ తన కొడుకు తనకెంతో, నువ్వు కూడా అంతే. ఆడి కొడుక్కి తన కొడుక్కి ఎంత అయితే తెలుస్తుందో నీకు కూడా అంతే తెలుసు అని తనకు అనుకుంటుంది కదా వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మ, అంతే కదా. సో అప్పుడు నీ వయసు చిన్నది, తన వయసు ఒక 5-10 దాటిపోయి ఉంటుంది. 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చి ఉంటాయి.
సో నీ వయసు అంతా జస్ట్ 26, 27 ఆ ఏజ్లోనే ఉంటుంది. సో నువ్వు నేర్చుకొని నేను సేమ్ ఇలాగే ఉంచుతానమ్మా మన ఇంటిని, రేపు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా సరే మీరు ఎలా డీల్ చేస్తారు నేను కూడా అలానే డీల్ చేస్తానని చెప్పి తను ఒక మాట ఇస్తే తన సొమ్మేమన్నా పోతుందా? పోదు కదా. ఓకే అనుకుందాం, నీకు జాబ్ ఉందని అనుకుందాం. కొంతమంది ఉన్నారు కదా అమ్మాయిలు జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు అనుకుందాం. జాబ్ చేసే ఉన్న వాళ్ళ అమ్మాయికి అత్తగా తెలియదా తను జాబ్ చేస్తుంది, తనకు టైం ఉండదు అని తెలియదా? తెలుస్తుంది కదా. అప్పుడు తన పనులు ఏదో తనతో చేయించుకోవడమో లేకపోతే ఏదైనా పని మనిషితో పెట్టి చేయించుకోవడమో చేస్తుంది. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఇంట్లో కోడలు అనేది ఇంటిని సక్రమంగా పెట్టి తన కొడుకుని మంచిగా చూసుకొని వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకి టైంకి కొంచెం తిండి పెడుతూ వాళ్ళకి అవసరాలకి ఏమైనా అవసరమైతే చూస్తూ మొగుడికి ఏమైనా అవసరమైతే చూస్తూ ఇది కదా ఎక్స్పెక్ట్ చేసేది ఒక అబ్బాయి యొక్క తల్లిదండ్రులు. ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు అవి ఏమీ ఇంట్లో ఇంకోటి అమ్మాయి పేరెంట్స్ ఎలా ఉంటారంటే చెప్పడానికి అన్నీ. ఏదైనా చిన్న పని చేయలేదంటే రేపు మీ అత్తమ్మ నిన్ను ఈ పని చేయటం నీకు రాలేదు కదా, రేపు మీ అత్తమ్మ నీకు ఉంటుందిలే అక్కడ, మీ అత్తల ఇంటిగా నీకు ఉంటుందిలే, నువ్వు సరిగ్గా నడుచుకోలేవు కాబట్టి అని చెప్పి ఒక భయం పెడతారు. అదొకటి. ఎర్లీగా లేకపోతే ఈరోజంటే ఇక్కడ సాగుతుంది, లేదు రేపు మీ అత్తల ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎట్లా ఉన్నావు అంటే మీ అత్తమ్మ నిన్ను బాగా రాచడానికి ప్రాంపాన్ని పెడుతుంది అని చెప్పేసి కొన్ని ఎక్కిస్తారనమాట అమ్మాయికి. ఇప్పుడు ఆ అమ్మాయి ఫీలింగ్ ఏమిటో ఉంటుంది, ఓహో అవునా, రేపు నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్లానే చేస్తారా, నేను లేట్గా లేస్తే మా అత్తమ్మ మారుస్తుంది, నేను ఇలా కాకుండా ఇలా చేస్తే మా అత్తమ్మ మారుస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే పెళ్ళి కాకముందే అత్త అనే ఒక క్యారెక్టర్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది. అర్థమవుతుందా? ఇన్ ద సేమ్ వే అబ్బాయి తల్లిదండ్రులకి, సో బేసిక్ అబ్బాయి తల్లికి ఒకటి పెళ్లి చేసుకుంటారు అంటే ఎప్పుడు దాకా చదువుకుంటూ ఉంటాడు అనమాట. యాక్చువల్గా వాడు ఒక వయసు వస్తుంది, ఇంటర్ కానీ 10th దాటేసి ఇంటర్ కానీ ఆ వయసు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే వాడు బయట తిరుగుతూ ఉంటాడు కాబట్టి పక్కన చూరి అక్క చెల్లెమ్మలు అందరూ ఆమె పక్కన చేరి ఇప్పుడే ఇలా ఉండంటే నీ కొడుకు ఎవరో ఒకరిని తీసుకొస్తాడు, రేపు వచ్చింది రాజాంపాన్ని పెట్టింది నేను కూడా అని చెప్పేసి ఆమెకి ఎక్కించాల్సి ఆమెకి ఎక్కిస్తారు. అదొకటి. ఇప్పుడు చెప్తుంది అదే, ఇప్పుడు ఈ సొసైటీలో ప్రతి ఒక్కరు ఇట్లా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ వల్లే సగం వాళ్ళ ఓన్ థింకింగ్ ప్రాసెస్ అనేది మర్చిపోతున్నారు అనమాట. అంటే వాళ్ళ సొంత క్యారెక్టర్ అనేది కోల్పోయి బతుకుతున్నారు. అంటే ఎవరో చెప్పారు, రేపు వచ్చి నా కోడలు వచ్చి ఇలా ఉంటే నా కొడుకుని నన్ను ఇట్లా వెయిట్ చేసేస్తేమో, అప్పటిదాకా నా కొడుకు నా దగ్గర ఉన్నాడు, నా మాట విన్నాడు, అది ఇదని చెప్పి అనుకుంటుందామే. బయట వీళ్ళు చెప్పుడు మాటలు ఉంటాయి కదా, రేపు వస్తుంది కోడలు నీ కొడుకు నిన్ను వేరు చేస్తుంది, వేరు కాపలు పెట్టేస్తుంది, అది అని చెప్పి ఎక్కిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్లో అట్లా జరిగినాయి ఆల్రెడీ. ఆ జరిగిన విషయాలు వచ్చేసి ఏంటంటే కొత్తగా పెళ్ళి అయ్యేవాడి యొక్క తల్లికి చెప్తుంది అనమాట వెళ్ళి, రేపు వస్తుంది నీకు కూడా వస్తుంది, నీకు కూడా వేస్ట్ చేస్తాను వే సిచ్యువేషన్ అంటుంది. తను ఏం పడుతుంది అప్పుడు, వాళ్ళ అమ్మ ఏం ఆలోచిస్తుంది, ఓహో అవునా రేపు కోడలు వస్తే నన్ను నా కొడుకు వేరు చేస్తుంది, అయితే నేను కొంచెం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా బలంగా ఉండాలి, ఇంకా కుదిరితే రాజరాంపాన్ని కూడా పెట్టాలి అనే క్యారెక్టర్ ఆల్రెడీ ముందుగానే డిసైడ్ అయిపోయి ఉంటుంది అనమాట ఇక్కడ. సో సొసైటీలో మెయిన్గా మార్చుకోవాల్సింది ఏంటంటే చెప్పుడు మాటలు వినడం అనేది మానేస్తే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. మెయిన్గా ఈ మ్యారేజ్ సిస్టంలో చెప్పుడు మాటలు ఎవరైతే వింటారో వాళ్ళు మాత్రం మ్యారేజ్ లైఫ్ అనేది కంప్లీట్గా లీడ్ చేయలేరు. ఓకే, కంప్లీట్గా లీడ్ చేయలేరు. అది మెయిన్గా అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వస్తుందో తెలియదు, అత్తకేమన్నా పక్కన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి వస్తుందో తెలియదు. వాళ్ళ ఓన్ ఆలోచన శక్తి అనేది, వాళ్ళ సొంత ఆలోచన శక్తి అనేది కోల్పోతున్నారు అనమాట. యాక్చువల్గా వాళ్ళు అట్లా ఆలోచించారు అప్పుడు దాకా, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పేదాకా వాళ్ళు అలా ఆలోచించారు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి ఇదిగో ఇలా చేస్తారంట అని చెప్పినప్పుడు వాళ్ళకి ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఎలా అయితే స్టార్ట్ అవుతుందో ఆ పిల్ల రాకముందే ఆమె మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి, ఈ పిల్ల వెళ్ళకముందే వాళ్ళ అత్త మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళ అత్త మంచిదే, ఈ అమ్మాయి కూడా మంచిదే, కానీ వీళ్ళ మైండ్లో థింకింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే నేను రేపు వెళ్ళిన తర్వాత మా అత్త నేను ఏదైనా పని చేయకపోతే నన్ను ఎట్లా అవుతుంది, నేను ఇట్లా అయినప్పుడు నన్ను ఇట్లా అన్నప్పుడు నేను ఇలా బిహేవ్ చేయాలి. అర్థమవుతుందా? నేను ఏదైనా పని చెప్పినప్పుడు చేయలేదంటే నన్ను ఒక మాట అంటుతాను, అలా అన్నప్పుడు నేను ఇలా బిహేవ్ చేయాలని ముందుగానే ప్రిపేర్ అయ్యి వస్తాను అమ్మాయి. సేమ్ అదే ప్రాసెస్లో ఈయన కూడా అంతే. ఏదన్నా గొడవ పెట్టడానికి ట్రై చేస్తే మనం దానికనే డబుల్ చేద్దాం, లేదా తన డిఫెండ్ చేద్దాం.
అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ముందుగానే డిసైడ్ అయి ఉంటారనమాట. యాక్చువల్గా ముక్కు మొహం తెలియదు ఎవరికి. అత్తకి కోడలు కొత్తే, కోడలికి అత్త కొత్తే. సో ఒకళ్ళ క్యారెక్టర్లు ఒకళ్ళకి తెలియనప్పుడు భార్య భర్తను ఎలా అయితే అర్థం చేసుకుంటుందో కోడలు కూడా అత్తని మామని కూడా అలాగే అర్థం చేసుకోవాలని నా ఒపీనియన్. ఒకటి, అన్ని సంవత్సరాలు పెంచి నీ చేతిలో పెట్టినప్పుడు ఓకే, నువ్వు మగాడివి, ఎవరో ఒకళ్ళ చేతిలో పెట్టాల్సిన పని లేదు. కానీ వాళ్ళకే ఉంటుందన్నమాట, వాడి వంశాంకురం, వాడి కొడుకు, ఏజ్ వచ్చిన కొడుకు, మగాడు, వాళ్ళకు ఉంటుంది, తల్లిదండ్రులకు ఉంటుంది. అది జనరల్గా బేసిక్ థింగ్స్ చెప్తున్నాను నేను. ఇందులో మీకు ఏ కాంట్రవర్షియల్ థింగ్ కనబడినప్పుడు నో ప్రాబ్లం, ఇంకా కమెంట్ చేయండి, చూద్దాం దాని గురించి కూడా. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్కి ఉండేది అదే. నేను ఇన్ని సంవత్సరాలు పెంచాను, నా కొడుకుని నా దగ్గర నుంచి దూరం చేస్తే నాకు ఎలా ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి ఒక్క తల్లికి ఉంటుంది. ఓకే, తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి వచ్చేసి నాకు వీళ్ళు నచ్చలేదు, మీ అత్తమామ నచ్చలేదు, మీ అమ్మ నాకు నచ్చలేదు, ఇట్లాంటి పాయింట్లు రీజన్గా చెప్పి బయట కాపురాలు పెట్టించడానికి మాత్రం ప్రయత్నించకండి. ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా పరువుగా బతికిన వాళ్ళు ఉండొచ్చు, లేదా వాళ్ళు అప్పటిదాకా కలిసి ఉండొచ్చు. అంతదాకా దేనికి? ఆఫ్టర్ ఆల్ కేవలం నువ్వు నీ ఇంట్లో నుంచి నీ పేరెంట్స్ వదిలేసి నీ అత్తమామ ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఆలోచించే విషయం ఏంటంటే హోమ్ సిక్ అని చెప్పేసి పొద్దుగూకులు ఫోన్ చేస్తారనమాట. సో అది చేసుకొని పర్లేదు, కానీ ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పి పెద్ద పెద్ద గొడవలు మాత్రం రైస్ చేయమండి. ఎందుకంటే విషయాలు చెప్తే మాత్రమే గొడవలు అవుతాయా అని అనుకోవద్దు మీరు, అవుతాయి కూడా. ఎందుకంటే అవతల మీ మదర్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఎందుకంటే కొత్తగా వెళ్ళిళ్ళు, కొంచెం జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త అంటే పెళ్ళికి ముందు తెలియదు జాగ్రత్త, ఇట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. వాళ్ళకి తెలియని కూడా క్రియేట్ చేస్తారనమాట కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి మైండ్లోకి. సో యాజ్ సూన్ యాజ్ సింపుల్గా ఏంటంటే చెప్పుడు మాటలు అనేవి వినకండి. చెప్పుడు మాటలు వింటే ఏ మ్యారేజ్ లైఫ్ అయినా సరే అన్సక్సెస్ఫుల్గానే ఉంటుంది. సో చెప్పుడు మాటలు వినకుండా ఎవరి థింకింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళకు ఉంచుకోండి. అలా ఉన్నప్పుడే మ్యారేజ్ జీవితం అనేది చాలా గొప్పగా ఉంటుంది. సో ఇంకా చాలా ఉంది ఇటువంటి దాంట్లో. వేరు కాపురాలు పెట్టిస్తారు కొంతమంది అయితే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులే వెళ్ళిపోండి మీరు బయటికి, మీ జీవితం మీరు బతకండి, మీకు ఇప్పుడు దాకా మేము ఇచ్చాము, మా వల్ల కాదు, మా మీద పడి ఆధారపడి పడకండి అదేం చెప్పి అంటారు. అది కూడా తప్పే. ప్రతి దాంట్లో అమ్మాయినే తప్పుగా చూపించడం అనేది కూడా తప్పు, కరెక్ట్ కాదు. ప్రతి విషయంలో అమ్మాయి పేరెంట్స్ని కూడా తప్పుగా చూపించడం అనేది కూడా కరెక్ట్ కాదు. సమ్టైమ్స్ ప్రాబ్లమ్స్ అనేవి అటు ఉంటాయి, ఇటు ఉంటాయి, కానీ అవన్నీ అర్థం చేసుకొని, అండర్స్టాండ్ చేసుకొని నిలబడిన వాళ్ళకు మాత్రమే మ్యారేజ్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు. అలా లేనప్పుడు మ్యారేజ్ అనేది చేసుకోకండి. మ్యారేజ్ చేసుకొని నీ పరువుని తీసుకెళ్ళి సొసైటీలో పెట్టి, మీ అమ్మ నాన్న పరువుని తీసుకెళ్ళి సొసైటీలో పెట్టి, సొసైటీలో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇదిగో కొత్తగా పెళ్ళయ్యేవాడు కూడా ఒకడు రెడీగా ఉంటాడు. ఆ కొత్తగా పెళ్ళయ్యేవాడు కనుక ఈ విషయం కనుక చూశాడంటే వాడికి పెళ్లి మీద విరక్తి కలుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో సొసైటీలో ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్ తీసుకెళ్ళి సొసైటీలో పెడితేనే క్రియేట్ అవుతుంది. సో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇంట్లోనే సాల్వ్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను. సో ఇప్పటివరకు ఓపికగా విన్నందుకు చాలా థ్యాంక్స్. మీకు ఏమైనా ఇందులో కాంట్రవర్షియల్గా కానీ, లేదా ఓన్లీ అమ్మాయిల సైడే కొంచెం బ్యాడ్గా చెప్పాడని కానీ మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఏదైనా మీకు అనిపిస్తుంది కదా, అమ్మాయిలు ఇట్లా చేస్తారు, అబ్బాయిలు కూడా చేస్తారు కదా అని చెప్పేసి, అట్లాంటివి మీకు ఏమైనా అనిపించినప్పుడు కింద కామెంట్ పెట్టండి. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.